అనంతపురం తాడిపత్రిలో మరొకసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. బుక్కాపురం దగ్గర కేతిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డు కడ్డంగా జీపులు పెట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు అనుమతించారంటూ మళ్లీ పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఇప్పుడు అనుమతించడం లేదంటున్నారు పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి అనంతపురం వెళ్లిపోయారు కేతిరెడ్డి. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తే అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కూడా సన్నద్ధమవుతున్నారు. అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్లారు జేసీ. తాడిపత్రిలో నిన్నటి నుంచే మనం చూస్తున్నాం, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో బెటాలియన్ సిబ్బంది, సివిల్ పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతినిధి నరేష్ ఉన్నారు లైవ్ లో తాడిపత్రి నుంచి మరింత సమాచారం అందించడానికి. నరేష్, నిన్న మనం చూసాం ఒక హై టెన్షన్ వాతావరణం, ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ అయిందా? ప్రస్తుతం కేతిరెడ్డి ఎక్కడున్నారు? తాడిపత్రిలో అయితే మాత్రం టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ప్రయత్నిస్తుంటే, మరోవైపు పోలీసులు పట్టణంలో భారీ పోలీసు కవాతు కూడా నిర్వహించారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల వద్ద కవాతు నిర్వహించారు. దీంతో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తుండగా బుక్కాపురం దగ్గర పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెందినటువంటి వాహనానికి పోలీస్ వాహనాలన్నీ కూడా అడ్డుపెట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే పోలీసులు వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉన్న నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళకూడదంటూ కూడా ఆయన అడ్డుకున్న నేపథ్యంలో ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడైతే బుక్కాపురం దగ్గర పోలీసులు అడ్డుకున్నారో అక్కడ నుంచి అనంతపురం కూడా బయలుదేరారు. మరోవైపు అటు రోహిత్ కుమార్ ఎవరైతే అడిషనల్ ఎస్పీ ఉన్నారో, నిన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ పోలీస్ బెటాలియన్తో పాటు అదేవిధంగా సివిల్ పోలీసులతో పాటు తాడిపత్రి పట్టణంలో పెద్ద కవాతు కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఎక్కడైతే కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వివాదాలకు అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు కావచ్చు, మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు దగ్గర కావచ్చు, భారీ పోలీస్ బెటాలియన్తో కవాతు కూడా నిర్వహించారు. టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాబోతున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి జేసీ అనుచరులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే భారీగా అనుచరులందరూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఒక వ్యక్తిగత పని నిమిత్తం జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం వచ్చినప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా హుటాహుటిన అనంతపురం నుంచి తాడిపత్రికి బయలుదేరి వెళ్ళారు. ఇంకా మరోవైపు లంచ్ మోషన్కి సంబంధించిన పిటిషన్ ఏదైతే ఉందో ఇవాళ బెంచ్ మీదకి రావాల్సింది, అది రేపటికి వాయిదా పడటంతో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్లేందుకు అటు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో అటు పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నిన్న సాయంత్రం వరకు, అంటే దాదాపు 8 గంటల పాటు కూడా నారాయణరెడ్డిపల్లి వద్దే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్లో హైకోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని తాము అమలు పరుస్తామన్న హామీతో ఆయన నిన్న తన నిరసన నుంచి విరమించుకొని తిమ్మంపల్లి వెళ్ళారు. అయితే ఇవాళ మరోసారి లంచ్ మోషన్ పిటిషన్ రేపటికి వాయిదా పడడంతో ఇవాళ తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. ఇంకా టెన్షన్ వాతావరణం తాడిపత్రిలో కొనసాగుతూనే ఉంది. రైట్ నరేష్.